సార్ ముందుగా చెల్గల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకి ప్రజలకి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. అలాగే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా గ్రామ నాయకులతోటి ముఖాముఖి. సార్ ముందుగా మీ పేరు, మీ డీటెయిల్స్ స్టార్ట్. నా పేరు జున్ను రాజేందర్, మాది చెల్గల్ గ్రామం, జగిత్యాల మండల్, జగిత్యాల కాన్స్టిట్యున్సీ. మరి హైదరాబాద్ నుండి విచ్చేసిన జనతా ఛానల్ మరియు జగిత్యాల నియోజకవర్గం, జగిత్యాల జిల్లా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. నేను దాదాపు 25 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాను ఒక కార్యకర్తగా. 2000 సంవత్సరం నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాము. మొన్న రీసెంట్లీ నన్ను మండల అధ్యక్షునిగా మా ప్రియతమ నాయకులు జీవన్ రెడ్డి గారు ఒక 5 సంవత్సరాల కిందట జగిత్యాల మండల అధ్యక్షునిగా నన్ను ఎంపిక చేయడం జరిగింది. గతం లోపల 2013 నుంచి 18 వరకు నా భార్య కవిత, జున్ను కవిత, ఆమె 5 సంవత్సరాలు చెల్గల్ గ్రామ సర్పంచ్గా పదవి బాధ్యతలు చేపట్టినారు. ఆ తర్వాత జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్లో స్వల్ప మెజార్టీతోటి ఓడిపోవడం జరిగింది. మరి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి. మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి అధ్యక్షులుగా మరి మా ఆది నాయకత్వం రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు మరి ఎలక్షన్స్ కన్నా ముందు 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి ఆ 6 గ్యారంటీలు ఎలక్షన్ ప్రచారంలో చెప్పడం జరిగింది. మరి ప్రజల ఆశీర్వాదంతో 2 సంవత్సరాల కిందట కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర మహిళలందరికీ వారి అవసరాలకు అవసరం పడితే హైదరాబాద్ ఏదన్నా హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా రాష్ట్రం అంతటా ఎక్కడికి పోవాలనుకున్న ఉచిత ప్రయాణం, రవాణా సౌకర్యం మహిళల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా అంతకన్నా ముందు 900-1000 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 500 రూపాయలకే సిలిండర్ పంపిణీ చేయడం జరుగుతుంది. మరి అదే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంకి వచ్చినప్పుడు మోసపూరిత హామీలు, మరి ఒక ఉద్యమ పార్టీగా మరి 2 సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోబడ్డారు. మరి 2 సార్లు కూడా వారికి పదవి అప్పచెప్తే వారు 2 సార్లు కూడా ఎటువంటి ప్రజలకు ఉపయోగపడే పనులు ఏం చేయలేరు. వారు మోసపూరితమైన హామీలు, మరి అప్పటి ముఖ్యమంత్రి గారు రైతుల కొరకు దాదాపు 24 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉచితంగా ఇస్తాం, మరి పేద రైతుల కొరకు 3 ఎకరాల భూమి ఒకవేళ 2 ఎకరాలు ఉన్నట్టయితే ఇంకొక ఎకరం అదనంగా కల్పిస్తామని చెప్పేసి మోసపూరిత హామీలతోటి 2 సార్ల టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. మరి 10 సంవత్సరాలు వాళ్ళు మోసం చేశారు కాబట్టి మరి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఈసారి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మరి రైతులకు ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పా తాలు అని చెప్పేసి ఇక్కడ కాంట అయిన తర్వాత మిల్లర్ల దగ్గరికి అయిన తర్వాత ఒక్కొక్క రైతు నుండి 5 క్వింటాళ్ళు 10 క్వింటాళ్ళు తప్ప తాలు మ్యాచర్ రావట్లేదని చెప్పేసి నెపంతో 5-6 క్వింటాళ్ళ వడ్లను కటి చేస్తుండే. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు గడిచిన 3 పంటలల్లో ఏ ఒక్క రైతు ఏ ఒక్క కిలో కూడా కడియలేదు. మరి అదేవిధంగా ఆనాడు 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు రైతులకు ఉచిత విద్యుత్, అదేవిధంగా మరి అప్పుడు 1,00,000 రూపాయలు రుణమాఫీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు
మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిండ్రు. అదేవిధంగా మరి అప్పుడు 2014లో ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పేసి మోసం చేసిర్రు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏకకాలం లోపలనే 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. మరి ఇవాళ ఒక రైతులకే కాకుండా ఇప్పుడు గ్రామాలలో ఉన్న ఇండ్లకు దాదాపు మా చల్లల్లో దాదాపు ఒక 1,500 నుంచి 2,000 ఇండ్లు ఉంటాయి. అందులో 90% ఉచితంగా ఫ్రీ కరెంటు ఇళ్ళల్లో ఫ్రీగా వాడుతుండ్రు. సార్ ఇప్పుడు మరి గత 10 ఏళ్ల పాలనకి ఇప్పటి పాలనకి ఏం మార్పు వచ్చింది? గత 10 సంవత్సరాల పాలనకు ఇప్పటి పాలనకు చాలా తేడా ఉంది. మరి గత 10 సంవత్సరాల పాలనలో నిరుపేదలకు ఎవరికి కూడా ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరగలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎవరెవరైతే అర్హులు ఉన్నారో దాదాపు పూర్తి స్థాయిలో రేషన్ కార్డుల పంపిణీ జరిగింది. మరి ఇవాళ ఒక రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా వారికి ఇంతకన్నా ముందు గతం లోపల దొడ్డు బియ్యం పంపిణీ ఉంటుండే. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రేషన్ కార్డు హోల్డర్కు సన్న బియ్యం పంపిణీ ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. మరి గత 10 సంవత్సరాలలో మీరు ఏ విలేజ్కైనా కానీ ఇందిరమ్మ ఇల్లు కాదు, అప్పుడు వాళ్ళు గడిచిన 10 సంవత్సరాల్లో వాళ్ళు ఒకటే చెప్తుండే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి చెప్తుండే. మరి గడిచిన 10 సంవత్సరాల్లో ఏ ఊర్లో కూడా ఒక ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన పాపాన లేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా చల్గల్ గ్రామంలోనే దాదాపు ఒక 100 నుంచి 120 ఇందిరమ్మ ఇల్లు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. అది ఇప్పుడు వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. ఈ ప్రభుత్వం చేతల ప్రభుత్వం చెప్పిందే చేస్తుంది. మరి ఆనాడు 6 గ్యారెంటీలు అయితే ఏవైతే ఇస్తామని చెప్పేసి అన్నారో దాదాపు ఒక మహిళలకు 2,500 రూపాయల పింఛన్ తప్ప దాదాపు అన్నీ అమలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనేది తెలంగాణ లోపల ఉన్న ప్రజలమందరం కూడా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయినట్టయితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. మన ఇక్కడ చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, మన ప్రాంతానికి నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి అని చెప్పేసి మరి ఆనాడు కేసీఆర్ గారు ఒక తెలంగాణ ఉద్యమాన్ని ఎంచుకున్నారు. మరి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంతో ఆంధ్ర ప్రాంతంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుంది అని చెప్పేసి తెలిసి కూడా ఇక్కడి విద్యార్థులు ఎంతోమంది విద్యార్థులు చనిపోతుంటే వారి చావులను ఇకనైనా చర్మగీతం పాడాలని చెప్పేసి సోనియా గాంధీ గారు 2014లో మనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సమయంలో మిగులు బడ్జెట్ తోటి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మరి గడిచిన 10 సంవత్సరాలలో దాదాపు కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 7 లక్షల కోట్లు అప్పు చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటి ఇంట్రెస్ట్లు అసలు విడతల వైజుగా వారి చేసిన అప్పులను కడుతూ మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఇది తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి ఖచ్చితంగా మన తెలంగాణ ప్రాంత ప్రజలు ఎప్పటికి కూడా మర్చిపోకుండా ఉండాలి అని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం. సార్ ఇప్పుడు మరి ప్రజల్లో స్పందన అంటే మీరు చేసినవి ప్రజల్లోకి ఎంతవరకు మీకు స్పందన ఉంది? రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ఎలాంటి ప్రజల మద్దతు వచ్చే అవకాశం? ఖచ్చితంగా 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు గడిచిన 2 సంవత్సరాలలో దాదాపు 70% వరకు అజ్జేసింది. ఇంకొక 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడానికి ఇంకొక 3 సంవత్సరాల గడువు ఉంది. ఇంకా ఏవైనా కొన్ని చేయని ఉంటే ఈ 3 సంవత్సరాల గడువుల్లో అవి పూర్తి చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలు ఖచ్చితంగా సంతోషంగా ఉన్నారు. రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచే కానీ, ఎంపీటీసే కానీ, జెడ్పీటీసే కానీ, జెడ్పీ చైర్మన్లే కానీ, మండల అధ్యక్షులే కానీ అన్ని జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయం.
నా పేరు పడాల నరేష్, చలిగల్ గ్రామము, యూత్ కాంగ్రెస్ చలిగల్ గ్రామ శాఖ. ముందుగా చలిగల్ గ్రామ ప్రజలకు, తెలంగాణ గ్రామ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలతో, ఏదైతే 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన తెలంగాణ మన విద్యార్థులతోని చెలగాటం ఆడుకొని కేసులు కానీ మొదలగు విద్యార్థులతోని ఇష్టం వచ్చినట్టు చేసిన ఈ అరాచక పాలనను ముగింపు చేసి ప్రజాపాలనను తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు సుఖ సంతోషంతో ఉన్నారు. ఇప్పుడు నిరుద్యోగులు అనే మాట అసలు వినబడకుండా జరిగిపోయింది. ఆనాటి మన తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాలు విద్యార్థులను అరిగోసలు పెట్టుకున్న కేసీఆర్ అప్పుడు మన లీకేజీలు అని చెప్పేసి అదని చెప్పేసి ఇదని చెప్పేసి బాగా ఇబ్బందులు పెట్టిర్రు. ఇప్పుడు ఈనాటి తెలంగాణ ప్రభుత్వం మన ప్రజా పాలనలోని 60,000 పైచిలకు ఉద్యోగాలను ఈ 2 సంవత్సరాల్లోనే రిక్రూట్మెంట్ చేసిన సందర్భం కనబడుతూ ఉంది. ఇప్పుడు నిరుద్యోగులు అంటే అసలు ఇప్పుడు నిరుద్యోగులకు ఒక బాధ్యత, ఒక భరోసా అనేది కల్పించింది మన ప్రజా ప్రభుత్వం. చదువుకుంటే ఖచ్చితంగా కష్టపడితే ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయన్న ఒక భరోసా అనేది కల్పించింది ప్రజా ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మళ్ళొకసారి తెచ్చుకోవాలని తెలంగాణ ప్రజలు ముందు చూస్తూ ఉన్నారు. ఇంకా ముందు ఇటువంటి ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా ముందు చాలా ఉద్యోగాలు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఇటువంటి అవకాశం ఇచ్చిన జనతా గ్యారేజ్ చాలన్ గారికి. నా పేరు కోలశంకర్, చలిగల్ గ్రామం. ముందుగా చలిగల్ గ్రామ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. నేను కార్యకర్తను సార్, కాంగ్రెస్ కార్యకర్తను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నుండి విద్యా వైద్యం గురించి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్యం గురించి 5 లక్షల నుంచి 10 లక్షలు ఇన్సూరెన్స్ చేసింది. ఇది ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం వల్ల ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. సార్ ఇప్పుడు అప్పటికి ఇప్పటికి అంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా మార్పు ఉంది సార్. ఓకే, ఏం మార్పు వచ్చింది? ఇప్పుడు ఇంతకుముందు వైద్యం లోపల ఎవరైతే చదువుకున్నారో, మంచి టాలెంట్ ఉన్న విద్యార్థులు కానీ ఎవరు కానీ వాళ్ళు చదువుకున్న వాళ్ళ టాలెంట్ ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా బయటపెట్టింది లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి టాలెంట్తోని వాళ్ళకు మంచి ఉద్యోగాలు అనేది వచ్చినాయి. ఆ వచ్చుడుతోనే ఇప్పుడు అంటే పేద ప్రజలకు వాళ్ళకు చిన్న కష్టం లేకుండా కష్టపడుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను కష్టపడి పెంచి చదువుకున్నందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతిఫలం అనేది దక్కింది. సార్ మరి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు, ఈ పార్టీ ఫెయిల్ అయిపోయింది అని చెప్పి ప్రచారం చేస్తుంది కదా, మీకేమనిపిస్తుంది? ప్రచారం ఏముంది సార్, ప్రచారం అనేది వస్తుంటుంది. ఎవరు కానీ బట్టగాల్చి మీద వేయడం అనేది సహజం. ఇది ఎవరు మంచిగా చేస్తారో వాళ్ళ మీద నిందలేయడం అనేది కామన్. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తన పని ఏదో తను చేసుకుంటూ ముందుకెళ్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అనుకుంటుండో మనసులో అది పని చేసుకుంటూ ముందుకెళ్తుండు, ప్రజలకు అందుబాటులో ఉంటుండు, మంచి సేవ చేస్తుండు. సార్ మరి త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి, సర్పంచ్, ఎంపీటీసీ. మరి పబ్లిక్లో ఎలా ఉంది స్పందన? పబ్లిక్ లోపల మంచి స్పందన ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఉచిత బస్సు కానీ, ఇప్పుడు రేషన్ కార్డు కానీ, ఉచిత బస్సు కానీ, రేషన్ కార్డు కానీ అందుబాటులో ప్రజల కోరిక ఉన్నది. గత ప్రభుత్వము 10 ఏళ్ళ నుంచి ఒక్క రేషన్ కార్డు అయితే ఇవ్వలే. ఇప్పటికీ పెళ్లి చేసుకున్న వాళ్ళకు ఎంతోమంది వాళ్ళ పిల్లలు పెరిగి స్కూల్కి వెళ్తున్నారు, అయినా కానీ రేషన్ కార్డు రాలే. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 నెలల లోపే అందరికీ రేషన్ కార్డు అనేది సప్లై చేశారు. ఇందిరమ్మ ఇండ్లు కూడా పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తుంది. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయితేనే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఇంతవరకు చేసింది మంచిగానే. ఇంకా 3 సంవత్సరాల లోపల ఇంకా అధికంగా ఇచ్చి ప్రజలను ఆదుకుంటుంది.